హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశ్వర్. మీకు ముందుగానే చెప్పినట్లు ఇక నుంచి టైలరింగ్ క్లాసెస్ ఫర్ న్యూ లెర్నర్స్ కోసం ప్రతి మంగళవారం అలాగే ప్రతి శనివారం నాడు కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మిస్ కాకుండా ఉండాలంటే మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టైలరింగ్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళకి గురించి కూడా మా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అలాగే అడ్వాన్స్డ్ టైలరింగ్ లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు మా ప్రైవేట్ వీడియోస్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఏ వీడియో అయినా మీకు హెల్ప్ అవ్వాలి, దాని గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఇదివరకే ప్యాంటీ కటింగ్ గురించి చూసాము. కటింగ్ చేసి తెచ్చేసుకున్నాం. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు కావాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ కావాలి. సో ఎలాస్టిక్ అనేది నేను 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను కాబట్టి అక్కడ 2 ఇంచెస్ నేను మార్జిన్ విడిచిపెట్టాను. సో ఎలాస్టిక్ మరి ఇంకా పెద్దది వేసుకుంటే అక్కడ మార్జిన్ ఎక్కువ విడిచుకోవాలి. లేదు రెడీమేడ్ ఎలాస్టిక్ వేస్తాము అనుకుంటే కనుక మార్జిన్ విడిచిపెట్టాక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మీకు అది చెప్పాను నేను. సో మన జాకీ లేదంటే బాస్ డాలర్ ఇలాంటివి ఎలాస్టిక్ మీ కంపెనీ లోగోతో ఎలాస్టిక్స్ ఉంటాయి కనిపించేవి. సో అవి వేయాలనుకుంటే కనుక 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెడితే సరిపోతుంది. మనం ఇక్కడ ఎలాగైతే 1/2 ఇంచ్ విడిచిపెట్టుకున్నామో పైన కూడా ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టుకుంటే సరిపోతుంది. అది 1/2 ఇంచ్ మీద పెట్టి సీదా నుంచే గుట్టు పెట్టేసేయచ్చు. సో ఇది అవసరం అది లేదు కాబట్టి ఇది కావాలి. ఇది మనకి ఎంత కావాలి? జనరల్గా అయితే మనం నడుము కొలత తీసుకొని నడుము కొలత మీద తీస్తాం. ఇక్కడ మనం నడుము కొలత మీద వెళ్ళలేదు, కేవలం సెంటీమీటర్స్ లేదా 40, 38, 36 ఈ మెజర్మెంట్ మీద వెళ్తున్నాం కాబట్టి సీటు మెజర్మెంట్ మీద వెళ్తున్నాం. సీటు మెజర్మెంట్ మీద వెళ్ళినప్పుడు నడుంకి ఎంత ఎలాస్టిక్ వేయాలి అనేది మనకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్కి మీకు క్లారిఫై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్గా మనకి నడుము కొలత వచ్చేసరికి నడుము కొలత ఎంత అయితే ఉంటే దాంట్లోంచి ఒక 5 ఇంచీలు లేదా 6 ఇంచీలు ఎలాస్టిక్ తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సీటు కొలత మీద వెళ్తున్నాం కాబట్టి ఈ సీటు కొలతలోంచి 8 ఇంచీలు మైనస్ చేసేసేయండి. కొద్దిగా అటు ఇటు ఉన్న అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది మనం 40 మీద వెళ్ళాం. 40లో 8 ఇంచులు తీసేస్తే 32. మనకి 32 ఎలాస్టిక్ ఉంటే సరిపోతుంది. సాగదీయకండి, ఎందుకంటే కుట్టేటప్పుడు కూడా ఇది ఇంకా సాగుతుంది. 32 ఇవ్వండి. 32కి నేను ఇది కట్ చేసేస్తున్నాను. సో 32 ఎలాస్టిక్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. మనం ఈ 32 ఎలాస్టిక్ తోటి స్టిచ్ చేసేద్దాం. అట్ సేమ్ టైము మీకు కిందన ఏదైతే మనకి టైస్ దగ్గర ఫోల్డ్స్ కోసం ఇది ఉన్నది కదా, ఇది మనకి టర్నింగ్స్ కోసం దీనికి సన్న ఎలాస్టిక్ వేసుకొని ఇలా లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు రెడీమేడ్ లాగా. లేదు అన్నారనుకోండి, ఇలాగ క్రాస్ పీస్లు తీసుకోండి. క్రాస్ పీస్ తీసి ఆ క్రాస్ పీస్ని లోపలికి తిప్పేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో ఎంత సౌకర్యంగా సులువుగా అయిపోతే అలా కుట్టుకోవడానికి మీకు తెలియపరుస్తున్నాను. లేదు ప్రొఫెషనల్గా మెటీరియల్ అన్నీ వేస్తాము అనుకుంటే కనుక మీకు ఇన్నర్స్వి మన ప్యాంటీస్కి కానీ అండర్వేర్కి సంబంధించినవి కానీ లేదా బ్రాక్ సంబంధించిన మెటీరియల్స్ పిన్స్, ఎలాస్టిక్స్, హుక్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్లలో మీకు అన్నీ దొరుకుతున్నాయి. సో కావాలంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సింగిల్స్ రావు, కలర్కి ఒక బండెల్ వస్తుంది ఎలాస్టిక్. సో అది మనం పెట్టగలము, ఒక 4-5 కుట్టుకుంటాము అనుకుంటే కనుక ఆ బండల్స్ తెప్పించుకొని మనం చేసుకోవచ్చు. సో సింగిల్ వేరే చేసుకుందాం అనుకునే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోద్ది. అలా కాకుండా సులువుగా ఇంట్లో ఇలా చేసుకుంటాం అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. సో ఇంట్లో సులువుగా చేసుకోవడానికి నేను ఇది చూపిస్తున్నాను. రైట్, ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందు ఏదైతే ఈ డబుల్ పీసులు ఉన్నాయో ఈ డబుల్ పీసులు తీద్దాం. ఇది బ్యాక్, ముందు బ్యాక్ అటాచ్ చేసేద్దాం. ఒక ముక్క కిందన, ఒక ముక్క పైన. మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు కరెక్ట్గా వంకలు లేకుండా పట్టాలి. సో పైకి తిప్పి ఒక కుట్టు పెడతాము అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక లోపల డబుల్ స్టిచ్ చేసుకోండి. సో నేనైతే పైకి తిప్పి ఒక కుట్టు పెట్టాను.
ఇది సింగిల్ పీస్ కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగ లోపలికి వైపు తిప్పి కుట్టు పెట్టండి. లేదు రెండు కలిపి ఒక్కసారి పెట్టగలము అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ సింగిల్ చేసుకోవడమే ఉత్తమం. ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మనకి పెద్దగా ఇబ్బంది పెట్టదు. సో రెండు పక్కల కుట్టు పెట్టేసుకున్నాం. కావాలి అనుకుంటే కనుక దీని మీద ఇంకొక పై కుట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ డైరెక్ట్గా మొత్తం ఈ పీస్ అంతటికి కలిపి ఈ పీసు క్రాస్ పీస్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని క్రాస్ పీస్ వేసేస్తాం. సో ఈ పీసు మీకు కరెక్ట్గా వేయడం వస్తే కనుక బ్లౌజ్కి డ్రెస్కి ఆ పీసెస్ అనేవి వేయడం చాలా ఈజీగా మీకు వస్తుంది. సాగనవ్వకుండా వేసుకోండి. ఇది కరెక్ట్గా మనకి అలవాటు అయితే కనుక బ్లౌజ్ నెక్ పీసులు అవి మీకు ఈజీగా తిప్పడం వస్తుంది. సో అందు గురించి ముందు ఇలా చిన్న వాటి మీద మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇలాగా సాఫ్ట్ చేసుకొని ఈ పైనుంచి ఇంకో కుట్టు పెట్టేయండి. ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. దీనికి పైనుంచి కుట్టు పెట్టేసుకోవడం. ఈ పక్క కూడా ఎలాగైతే కుట్టామో ఆ పక్క కూడా సేమ్. సో అంతా రెడీ అయిపోయింది. దీనికి మనం ఎలాస్టిక్ వేసేసుకుంటే ప్యాంటీ రెడీ అయిపోయినట్టే. ఓకే, మీకు రెడీమేడ్ ఎట్లా అయితే ఉంటుందో దానికన్నా అందంగా నీట్గా చూసారా, నీట్గా ఉంటుంది. దీనికి ఎలాస్టిక్ వేసుకుంటే అయిపోద్ది. దీనికి ఎలాస్టిక్ వేసేద్దాం. ఈ ఖర్చు బ్యాక్ మీద దీనికి కావాలి అనుకుంటే కనుక దీనికి కూడా పైనుంచి కుట్టు పెట్టియచ్చు కదలకుండా. సో దీనికి ఎలాస్టిక్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ముందు రౌండ్గా జాయింట్ చేసేసేయండి. రౌండ్గా జాయింట్ చేసుకుందాం. ఇలా అన్నా జాయింట్ చేయొచ్చు, లేదా ఏదో ఒక సైడ్ కలపకుండా ఉంచేసి ఆ సైడ్కి వైపు జాయింట్ పెట్టి మొత్తం కలిపి ఒకసారి సైడ్ కలిపేసుకోవచ్చు. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. చూడండి, ఎలాస్టిక్ ఒక్కొక్కసారి మీకు ఇలా షేప్లో కనిపిస్తుంటుంది అర్ధచంద్రాకారం. అలాగే అర్ధచంద్రాకారం షేప్లాగా ఎప్పుడైనా ఎలాస్టిక్ కానీ వస్తే దాన్ని ఆ అర్ధచంద్రాకారం లాగా ఉండి దాన్ని పైన పెట్టాలి. కరెక్ట్గా ఎలాస్టిక్ కంట ఒక పాయింట్ కిందకు వచ్చేటట్లు కుట్టు కింద పడాలి, ఎలాస్టిక్ మీద పడకుండా. ఎలాస్టిక్ కన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా మడత పెట్టుకొని అక్కడి నుంచి కుట్టు పెట్టాలి.
ఎలక్ట్రిక్ అంతా వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా సర్దండి. ఇలాగంటే ఆటోమేటిక్గా దానికి ఎక్కడికెక్కడ ఎంత కావాలో అంత అది సర్దేసుకుంటుంది. సో సరే, దానికి ఎంత కావాలో అంత సర్దేసుకుంది. ఇలా సర్దేసుకున్న తర్వాత ఈ పైన ఇంకొక కుట్టు పెట్టేయండి. ఎలక్ట్రిక్ కదలకుండా కుట్టు పెట్టేయండి. ఎక్కడ దగ్గర సర్దేసిన తర్వాత దాన్ని ఇట్లా పట్టుకొని బ్యాక్ పట్టుకొని మొత్తం లాగండి. ఇట్లా లాగి కదలకుండా. సో చిన్నపిల్లలది అయితే మీకు ఈ 8 ఇంచీలు సీట్ లూజ్ కన్నా సరిపోతుంది, తక్కువ చేయడం. అదే పెద్దవాళ్ళది ఇంకా టైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఒక 10 ఇంచుల వరకు కూడా ఎలక్ట్రిక్ తగ్గించవచ్చు. ఎలక్ట్రిక్ అంటే ఎక్కువ సాగే గుణం ఉంటే, లేదంటే యావరేజ్గా 8 ఇంచీలు ఎవరికైనా సరిపోతుంది. ఓవరాల్గా సో ఇది మనకి ఎంత కావాలంటే అది ఫ్లెక్స్ అవుతుంది. అలాగే దీనికి కూడా మనం ఎలక్ట్రిక్ వేసుకుంటే కనుక సేమ్ మన రెడీమేడ్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఈ ప్యాంటీ అనేది తయారవుతుంది. సో ఓవరాల్గా ప్యాంటీ స్టిచ్చింగ్ అయితే ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో బాయ్స్ తాలూకు అండర్వేర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, కటింగ్ చేయాలి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైము బాక్సర్ నిక్కర్స్ కానీ. సో ఇలాగ మీకు బేసిక్ చిల్డ్రన్స్వి, పెద్దవాళ్ళు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి మనం పెద్ద వీడియోస్లోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.